హాయ్ అండి, ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నాను. ఇప్పుడు ధనియాలు జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకున్నాను. కచ్చపచ్చ దంచుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు ఇది అయిపోయింది, తీసి పక్క పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర దంచి పెట్టుకుంటున్నాను. రోట్లో దంచితే టేస్ట్ బాగుంటుంది, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు సర్వపిండి కోసం పిండి తడుపుతున్నాను. ఒక పెద్ద కప్పు బియ్యం పిండి, కొంచెం దంచుకున్న పల్లీలు, ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా దంచి పెట్టాను, తగినంత సాల్ట్, ఇందాక రోట్లో దంచుకున్నా కదండి కొత్తిమీర పచ్చిమిర్చి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొన్ని వాటర్ పోసి తడిపిస్తాను. నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కట్ చేసి వేస్తున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ పిండి రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్ వేసుకోవచ్చు. ఆయిల్ వేడైపోయింది. ఇట్లా ఇది చపాతీలక ఒత్తుకోవాలి. ఇట్లా రౌండ్గా ఇట్లా ఒత్తేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పెట్టేస్తాం. సర్వపిండి ఒకసారి చెక్ చేసుకుందాం. మంచి స్మెల్ అయితే వస్తుందండి. కొంచెం సైడ్ నుంచి ఆయిల్ పోస్తున్నాను, ఇంకొంచెం ఉడకాలి. సర్వపిండికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇది మంచిగా ఉడికిపోయింది. ఇంకొక వైపు కూడా ఒక 5 మినిట్స్ పెడతాను. చూడండి, కలర్ అయితే ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి సర్వపిండి చెక్ చేద్దాం. సర్వపిండి రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం. సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.